నేషనల్ హెల్త్ మిషన్ లో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ హనుమకొండ జిల్లా కలెక్టరేట్ గేటు ముందు ఉద్యోగులు ధర్నా చేపట్టారు. పెండింగ్ లో ఉన్న 3 నెలల జీతం చెల్లించడంతో పాటు అవుట్సోర్సింగ్ లో పనిచేస్తున్న ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలన్నారు. సమాన పనికి సమాన వేతనం కల్పించాలని ప్రభుత్వాన్ని ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఎన్హెచ్ఎం ఉద్యోగుల ధర్నాకు సంబంధించి మరింత సమాచారాన్ని మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. నేషనల్ హెల్త్ మిషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఉద్యోగస్తులందరూ కూడా సమ్మెబాట పట్టారు. ఇవాళ హన్మకొండ కలెక్టరేట్ ప్రధాన గేటు ముందు కూడా ఇటు ఉద్యోగస్తులంతా కూడా ధర్నా చేపడుతున్నారు. ఏదైతే ఎన్హెచ్ఎం ఉద్యోగులను కూడా అందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలి, ఇటు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, పెండింగ్లో ఉన్నటువంటి 2 నెలల జీతాలను కూడా వెంటనే చెల్లించాలంటూ కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తూ కూడా ఇటు హన్మకొండ ప్రధాన కలెక్టరేట్ గేటు ముందు కూడా వీరంతా కూడా ధర్నా చేపడుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు కూడా ఎన్హెచ్ఎంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు ఉన్నారు. అసలు వాళ్ళకు సంబంధించిన ప్రధానటువంటి సమస్యలు ఏంటి, వాళ్ళు ప్రభుత్వాలు ఏం డిమాండ్ చేస్తున్నారు, వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండి, ప్రధానంగా మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు? నమస్కారం, నా పేరు డాక్టర్ అరుణ్ కుమార్. ఈరోజు గత 2.5 నెలలుగా మాకు సరైన జీతాలు ఇన్ టైంలో చెల్లించకపోవడం వల్ల మేము మా ధర్నాకు చేరుకున్నాము. చాలా రోజులుగా మేము పలుసార్లు డిఎంహెచ్ఓకి, కలెక్టర్ గారికి, అలాగే కమిషనర్ గారికి కూడా మేము రిప్రజెంట్ చేశాము. అయినా కానీ మా జీతాలు ఇంకా పెండింగ్లోనే పెట్టడం జరిగింది. దాంతోపాటు మా ఎన్హెచ్ఎం క్యాడర్ అందరికీ సరైన రెగ్యులైజేషన్ కావచ్చు, బీమా పథకం కావచ్చు, ఇంకా ఏ విధమైన వెసులుబాట్లు మాకేం కల్పించడం లేదు. చాలా రకాలుగా మాకేంటంటే ప్రత్యేకంగా ఇన్ టైంలో జీతాలు లేకుండా రెగ్యులర్ వాళ్ళకి ఎంత పని చేస్తున్నారో వాళ్ళకి ఇన్ టైంలో శాలరీస్ ఇస్తున్నప్పుడు మీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఎన్హెచ్ఎం వాళ్ళందరికీ ఎందుకు ఇన్ టైంలో మీరు శాలరీస్ ఇవ్వలేకపోతున్నారు, ఎందుకు యూఎక్స్ అనే ప్రధాన ఉద్దేశంతో మీరు కూర్చోవడం జరిగింది. గతంలో ఎట్లా ఉండే మీ జీతాలకు సంబంధించి, గతంలో ఎట్లా ఉండే, ఇప్పుడు ఎందుకు ఇట్లా ఈ విధంగా 3 నెలల నుంచి కూడా మీకు జీతాలు రావడం లేదంటే మీరేం చెప్తారు? యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఐఎఫ్ఐ చెప్పి ఆధార్ బేస్ అందరికి లింక్ చేస్తామని చెప్పి గవర్నమెంట్ చెప్తున్నది. అయితే అలా చెప్పినప్పుడు రెగ్యులర్ వాళ్ళకి ఎందుకు ఫస్ట్గా జీతం పడుతుంది, ఎన్హెచ్ఎం వాళ్ళకి ఎంప్లాయీస్ అందరికీ ఎందుకు పడటం లేదని ప్రధాన సమస్య. గవర్నమెంట్ అడిగిన పలుసార్లు కాబట్టి 10 రోజుల్లో 10 రోజులు చెప్తున్నారు తప్ప కానీ క్లారిటీగా ఈ విధంగా చెప్పడం లేదు. అందుకే పలుసార్లు విరిపని ఇచ్చి ఈరోజు అందరం కలెక్టరేట్ ముట్టడికి ఆదరణ చేస్తున్నాము. మీరు చెప్పండి, ఈ నేషనల్ హెల్త్ మిషన్లో ఎంత మేరకు ఉద్యోగస్తులు ఉన్నారు, ఏ ఉద్యోగులు ఇందులో పాల్గొంటున్న పరిస్థితి ఉంది? నమస్తే అండి, నా పేరు మొహమ్మద్ రుక్మద్దీన్. నేను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో డిపిఓగా విధులు నిర్వహిస్తూ ఉన్నాను. ఈరోజు మన ఎన్హెచ్ఎం ఉద్యోగులు మన జిల్లాలో చూసుకున్నట్లయితే 440 మంది ఈరోజు మన జిల్లాలో విధులు నిర్వహిస్తూ ఉన్నారు. అందులో ముఖ్యంగా గ్రౌండ్ లెవెల్లో చూసుకున్నట్లయితే, అంటే సబ్ సెంటర్ లెవెల్లో చూసుకున్నట్లయితే ఏఎన్ఎంలు, పల్లె దవాఖాన మెడికల్ ఆఫీసర్లు, అదేవిధంగా పిఎస్సి లెవెల్లో చూసుకున్నట్లయితే ఎన్సిడి స్టాఫ్ నర్సులు, మిగతా 24/7 స్టాఫ్ నర్సులు, కాంటినెంట్ వర్కర్స్లు, అదేవిధంగా ఎన్సిడిలో వివిధ క్యాడర్లలో కూడా పనిచేస్తూ ఉన్నారు. అదేవిధంగా జిల్లాకు వచ్చేస్తే డిపిఎం యూనిట్లలో వివిధ క్యాడర్లలో డిడిఎం కానీ, డిఓస్ కానీ, డిస్ట్రిక్ట్ అర్బన్ కోఆర్డినేటర్స్ కానీ, అదేవిధంగా అకౌంటెంట్స్ కానీ, మన డిస్ట్రిక్ట్ మేనేజర్స్ కానీ వీళ్ళందరూ ఈరోజు మన జిల్లాలో పనిచేసుకుంటున్నారు. ఈరోజు ముఖ్యంగా మన ఉద్దేశం ఏంటంటే, ఈరోజు ఎన్హెచ్ఎం ఉద్యోగులకు వెట్టి చాకరీ అవుతుంది గవర్నమెంట్కి. ఈరోజు మేము గవర్నమెంట్ వాళ్ళకి ఎంత ఈరోజు మేము కింది స్థాయి నుంచి పేద తరగతి వాళ్ళకి ఈరోజు మేము ఈరోజు వైద్యం చేస్తున్నాము. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఈరోజు మా సమస్యలు పరిష్కరించడానికి కోరుచున్నాము. ముఖ్యంగా మీరు చెప్పండి, మీరు ఏ డిపార్ట్మెంట్లో ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు, మీకు ఉన్నటువంటి ప్రధాన సమస్య ఏంటి? నా పేరు విజేత అండి. నేను జిఎంహెచ్ హనంకొండలో జాబ్ చేస్తున్నాను. నేను 2021లో ఎన్హెచ్ఎంలో అపాయింట్మెంట్ అయ్యాను. అప్పటి నుండి ఇప్పటి వరకు ఉద్యోగ భద్రత లేదు. మాకు కనీస వేతనాలు కూడా సరిగ్గా ఇవ్వట్లేరు. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి మాకు ఫస్ట్కి కూడా వేతనాలు ఇవ్వట్లేరు. మేము చాలా సమస్యల్లో ఉన్నాము. ఇంటి రెంట్ ఎలా పే చేసుకోవాలి, పిల్లల ఫీజెస్ ఎలా కట్టాలి అని మేము చాలా ఆందోళనలో ఉంటున్నాము. సరైన సమాచారం కూడా మాకు ఇవ్వట్లేదు. చాలా వెట్టి చాకరీ మేము కూడా చేస్తున్నాం కదా, మమ్మల్ని ఎందుకు అర్థం చేసుకోవట్లేదు గవర్నమెంట్? ఏదైనా ప్రాబ్లం వస్తే గవర్నమెంట్ దగ్గరికి వెళ్తే సాల్వ్ అవుతుందని చెప్పేసి అంటారు. మరి గవర్నమెంటే ఇట్లా చేస్తే మేము ఇంకెవరి దగ్గరికి వెళ్ళాలి? మా బాధలను ఎవరితో చెప్పుకోవాలి? కనీసం మాకు 180 డేస్ కూడా మెటర్నిటీ లీవ్స్ కూడా ఇవ్వట్లేరు. లాస్ ఆఫ్ పేతో మేము పనిచేయాల్సి వస్తుంది. ఆ టైంలో కూడా మాకు హెల్ప్ ఏం లేదు ఎవరి దగ్గర నుండి. మాకేమన్నా అయితే మా వెనుక ఉన్న మా పిల్లలకు కానీ, మా హస్బెండ్కి కానీ ఎట్లాంటి మా భద్రత లేదు. మాకు హెల్త్ కార్డ్స్ కావాలి కంపల్సరీ. సమాన పనికి సమాన వేతనం అని చెప్పారు. ఎప్పుడు వాళ్ళ ఎజెండా అది మా ఎజెండా కూడా కాదు. మేము
వాళ్ళని అడుగుతున్నాం ఏంటంటే మీ ఎజెండా ప్రకారం మీరు సమాన పనికి సమాన వేతనం అన్నప్పుడు మీరు నెరవేర్చుకోవాలి కంపల్సరీ. మా ఓట్లు మీకు అవసరం కానీ మా పనులు మీకు అవసరం లేదా అని ఈరోజు నేను ప్రశ్నిస్తున్న గవర్నమెంట్ని. ఎందుకంటే ముఖ్యంగా మీరు చెప్పండి, మీకున్నటువంటి సమస్యల మీద అంటే కలెక్టర్కి సంబంధించి కానీ మంత్రి గారికి సంబంధించి కానీ నివేదికను సమర్పించారు. అసలు దీని గురించి మీరు ఏం మాట్లాడతారు? ఫాస్ట్ సార్ మేము చాలాసార్లు నా పేరు స్వరూప సార్, నేను సెకండ్ ఏఎన్ఎం సార్. మేము చేయబట్టి ఇప్పుడు 18 సంవత్సరాలు సార్ సెకండ్ ఏఎన్ఎంగా. మేము చాలాసార్లు కలెక్టర్ని కలవడం జరిగింది, మంత్రి గారిని కూడా కలవడం జరిగింది, మేము లెటర్స్ కూడా ఇవ్వడం జరిగింది సార్. కానీ ఇచ్చిన వాటికి ఇప్పటి వరకు మాకు ఏ రిప్లై లేదు సార్. మాకు రెగ్యులర్ చేస్తారన్న విషయం లేదు, మాకు సమాన పనికి సమాన వేతనం ఇస్తామన్న మాట లేదు, మాకు వాళ్ళు మేము ఇచ్చిన హామీ మాకు ఏదీ లేదు సార్. కాబట్టి దయచేసి మేము కోరుకునేది ఒక్కటే సార్, మేము ఎందుకంటే పోయిన గవర్నమెంట్ ఉన్నప్పుడు మాకు రెగ్యులర్గా సాలరీస్ 1వ తారీఖే పడేది సార్. ఏమన్నా పండుగ వచ్చిందంటే 30వ తారీఖు బిఫోరే వేసేవాళ్ళు. కానీ ఇప్పుడు మన రేవంత్ రెడ్డి సార్ గారు వచ్చారు, కానీ మాకు మంచి భవిష్యత్తు ఇస్తారనుకున్నాం కానీ మాకు సాలరీస్ లేవు సార్. దసరా అంటే అదొక పెద్ద ఫెస్టివల్, ఆడపిల్లలు ప్రతి ఆ పండుగకు బట్టలు కొనుక్కొని పట్టు శారీస్ కట్టుకొని బతుకమ్మ ఆడుకుంటారు. కానీ మాకు జీతాలు లేక సార్ మేము ఆ పండుగకు కూడా బట్టలు కొనుక్కోలేని పరిస్థితి సార్ మాది. మాకు నెల నెల శాలరీస్ రెగ్యులర్గా కావాలి సార్. మాకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం మాకు సమాన పనికి సమాన వేతనం కావాలి సార్. లేదంటే మేము దేనికైనా ఎంతవరకైనా పోయడానికి సిద్ధం సార్. రేవంత్ రెడ్డి సార్ని సీఎం గారిని మేము కోరుకున్నది ఒక్కటే సార్, మమ్మల్ని రెగ్యులరేషన్ చేయాలి, మాకు రిజల్ట్ వెంటనే విడుదల చేయాలి, మా సమాన పనికి సమాన వేతనం కావాలి సార్. మీరు చెప్పండి, మీకున్నటువంటి సమస్యల మీద మీకు సంబంధించిన శాఖ మంత్రికి కానీ కలెక్టర్ కానీ రిఫరెండం ఇచ్చిల్లా, అధికారులు ఏమంటున్నారు? సార్ ఇప్పటికి మేము చాలాసార్లు కూడా డిఎంహెచ్ఓ సార్ కావచ్చు, కలెక్టర్ మేడం వాళ్ళకి కావచ్చు, లేదంటే కమిషనర్ మేడం కావచ్చు, చాలాసార్లు కూడా మేము రిప్రజెంటేషన్ ఇచ్చాము. సో దానిపైన ఎప్పుడు కూడా జాప్యమే జరుగుతుంది కానీ ఏ రోజు కూడా మాకు సకాలంలో మాత్రం డబ్బులు అందజేయడం లేదు, అండ్ శాలరీ కూడా ఎప్పుడు కూడా టైంకి రాలేదు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఎన్హెచ్ఎంలో జరిగేటువంటి ఇచ్చినటువంటి ఫండుని మా ఫండుని మీరు వేరే మిగతా సిస్టమ్స్కి ఎందుకు ట్రాన్స్ఫర్ చేస్తున్నారని మేము ప్రధానంగా క్వశ్చన్ చేస్తున్నాము. మా ఫండ్ని మాకు కనుక టైంకి ఇచ్చేది ఉండేది ఉంటే, మా ఫండ్ని మాకు శాలరీస్ వేసేది ఉంటే మేము ఈరోజు ఈ ధర్నా చేయకపోయే వాళ్ళం. మేము ఒక 5.5 సంవత్సరాలు మెడిసిన్ విద్యను అభ్యాసం పూర్తి చేసుకొని వచ్చి మేము పల్లె దవాఖానాలలో మీ అందరికీ మేము సర్వీసులు ఇస్తుంటే మమ్మల్ని మాత్రం మీరు పట్టించుకోపోవడం అనేది చాలా చులకనగా చూసేటువంటి ఒక పెద్ద విషయం అండి. అండ్ అది కాకుండా కూడా ఏంటంటే 1వ తారీఖు మాకు జీతాలు ఇచ్చేది ఉంటే మేము అహర్నిశలు ప్రయత్నం చేస్తాము, కష్టపడతాము. అది కాకుండా రాత్రనక పగలనక నైట్ డ్యూటీలు వేసినా కానీ మేము మీకు సర్వీస్ ఇస్తుంటే ఈరోజు అందరికీ మా ఆరోగ్యం గురించి మీకు చులకనగా కనబడుతుంది. ప్రతి ఒక్కరికి కావాల్సింది కూడా తిండి, గూడు, బట్ట, ఈ 3. కానీ ఈ 3టికి ప్రధానంగా కావాల్సింది ధనం. ఆ ధనాన్ని మీరే ఆపేస్తున్నప్పుడు మేము ఎవరి గురించి చెప్పుకోవాలి, దేని గురించి చెప్పుకోవాలి? మీ గవర్నమెంట్ ఏదో మాకు పెద్ద చేస్తుందని చెప్పేసి అని మిమ్మల్ని మేము గెలిపిస్తే మమ్మల్ని అసలు కనీసం ఒక ఉద్యోగులాగా కూడా చూడట్లేదు. ఇది ఈ 2-3 రోజులలో మాకు కనుక ఈ వేతనాలు 2 నెలల వేతనాలు ఖచ్చితంగా వేయలేదు అంటే మాత్రం మేము ఎంత దూరమైనా వెళ్ళడానికి రెడీగా ఉంటాము. 17వ తారీఖున మహాధరణ చేపట్టబోతున్నాము. ఈలోపు కనుక మాకు ఎలాంటి రిజల్ట్ కనుక ఇవ్వలేదంటే మాత్రం మేము ఎంత దూరమైనా వెళ్తాము. దీని గురించి మేమందరము పోరాడడానికి రెడీగా ఉన్నాము. దాని గురించి మీరు ఎప్పుడు అధైర్యంగా అనుకోవద్దనండి. జై ఎన్హెచ్ఎం. నేషనల్ హెల్త్ మిషన్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరినీ కూడా రెగ్యులర్ చేయాలి, సమాన పనికి సమాన వేతనం కల్పించాలి. ఇటు ఉద్యోగులందరికీ కూడా ఉద్యోగ భద్రత కల్పించాలి. ఇటు 3 నెలల జీతాలు పెండింగ్ ఉన్న నేపథ్యంలో కూడా ఈ 3 నెలల జీతాలను కూడా ప్రభుత్వం చెల్లించే విధంగా కృషి చేయాలంటూ కూడా ఇటు ఎన్హెచ్ఎంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటు తక్షణమే మాకున్నటువంటి సమస్యలను పరిష్కరించడంతో పాటు సమాన పనికి సమాన వేతనం కల్పిస్తూ ఇటు మమ్మల్ని అందరినీ కూడా ప్రభుత్వం ఆదుకోవాలంటూ కూడా వీళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు. 24 గంటలు కూడా ఇటు వైద్య సేవలకు సంబంధించి కూడా మేము ప్రజలకు సేవ చేస్తున్నాం. మా సమస్యలు పరిష్కరించకపోవడం చాలా సిగ్గుచేటట్టు కూడా మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. రానున్న రోజుల్లో ప్రభుత్వం మా సమస్యలను పరిష్కరించకుండా మాత్రం పెద్ద ఎత్తున మేము ధర్నా రాష్ట్రోకాలు నిర్వహిస్తామంటూ కూడా ఇటు ఎన్హెచ్ఎంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు అయితే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే హన్మకొండ కలెక్టరేట్ వద్ద ఉందని చెప్పవచ్చు. వీడియో జర్నలిస్ట్ సుధీర్ తారకృష్ణ, A6 న్యూస్, వరంగల్.